ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చేసుకున్నాం అనుకోండి, వీటిని డైరెక్ట్‌గా కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టే కన్నా అంటే కొద్ది రోజులు బానే ఉంటాయి కానీ, ఆ తర్వాత ఒక్కొక్కటిగా కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అనమాట. అలా నిమ్మకాయలు ఎక్కువ రోజుల వరకు కుళ్ళిపోకుండా నిల్వ ఉండటానికి ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకోవాలి. ఈ డబ్బాలో నిమ్మకాయలన్నిటిని కూడా వేసిన తర్వాత, నిమ్మకాయలు పూర్తిగా మునిగేంత వరకు మనం నార్మల్ వాడుకునే వాటర్‌ని పోసుకోవాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఇంకా దీన్ని మనం ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే 2 రోజులకు ఒకసారి వాటర్ అనేది మారుస్తూ ఉన్నట్లయితే ఇలా నిమ్మకాయలు మనకి 6 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. తొందరగా పాడైపోకుండా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. తర్వాత టిప్ వచ్చేసి కొద్ది రోజులు వాడిన తర్వాత చాకు కానీ ఇంకా సీజర్ కానీ ఇవైతే పదును పోయి సరిగా కట్ అయిపోకుండా ఉంటాయి కదా, అలా పదును పోయినప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. చాలా సింపుల్. మన కిచెన్లో ఉన్న వాటితోనే మనం చక్కగా దీనికి పదును అనేది పెట్టుకోవచ్చు. అదేంటి అంటే మనకి కిచెన్లో వాడుకునే మినీ రోల్ ఉంటుంది కదా, ఆ మినీ రోల్కి వచ్చే రాయి కానీ అది కింద రోల్ కానీ లేకపోతే ఈ బండ ఉంటుంది కదా, దీనిపైన సరే పదును పోయిన వాటిని రెండు వైపులా కూడా మనం కట్ చేసుకుంటాం కదా, మనకు తెలుస్తుంది కదా, అక్కడ ఆ పార్ట్ అనేది ఆ రాయి పైన మనం కొంచెం సేపు ఇలా రుద్దినట్లుగా చేసామనుకోండి, చక్కగా పదునైతే వస్తుంది. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న వాటిని రిడ్యూస్ చేసుకున్నట్లుగా కూడా ఉంటుంది. అంటే వీటి కోసం సపరేట్గా మళ్ళీ మనము పదును పెట్టడానికి బయటకు వెళ్లకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటిని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు.